హౌ టు స్టార్ట్ స్టార్టప్ ఇన్ తెలుగు ఎపిసోడ్ 4. ఒకవేళ మీరు చూడకపోతే ఎపిసోడ్ 1, 2, 3 అవి కూడా చూడండి. ప్లేలిస్ట్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఈ ఎపిసోడ్లో శామ్ ఆల్ట్మన్ ప్రోడక్ట్ గురించి ఏం చెప్తారో చూద్దాం. ఒక ఎక్సలెంట్ కంపెనీ పెట్టాలి అంటే ఒక ఎక్సలెంట్ ఐడియా ఉండాలి. ఐడియా అనేది థియరీలో ఉంటుంది, ప్రోడక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఐడియా. ఐడియా ఎంత ఎక్సలెంట్గా ఉన్నా కూడా ప్రోడక్ట్ సరిగ్గా లేకపోతే వర్కౌట్ అవ్వదు. అప్పుడు డేంజర్ ఏంటంటే వేరే వాళ్ళు మీ ఐడియాని కాపీ కొట్టి మీకంటే క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తారు, వాళ్ళది సక్సెస్ఫుల్ అయిపోతుంది. అలానే ప్రోడక్ట్ ఒకటే బాగుంది, ఐడియా బాగలేకపోయినా కూడా వర్కౌట్ అవ్వదు. ఐడియా అండ్ ప్రోడక్ట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ రెండు సరిగ్గా ఉండాలి. ప్రోడక్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, టెస్టింగ్ చేయాలి, కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయాలి. సక్సెస్ఫుల్ ఫౌండర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ప్రోడక్ట్ ఎక్సలెంట్గా తయారు చేసే దాని మీద టైం పెడతారు. ప్రోడక్ట్ తయారు చేయడమే కాదు, అది కస్టమర్స్కి అర్థమవుతుందా లేదా, కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఏంది అనేది కూడా చూసి తర్వాత మళ్ళీ ప్రోడక్ట్లో చేంజెస్ చేస్తారు. సో మీరు కూడా స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ పెడితే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రోడక్ట్ మీద పెట్టాలి ఫోకస్. అది ఎంత బాగుంటే అంత బెటర్. మీ బిజినెస్ ఫుడ్ బిజినెస్ అనుకోండి, మీ ప్రోడక్ట్ ఏంటంటే ఫుడ్. అది ఎంత టేస్టీగా, హెల్తీగా, క్వాలిటీగా ఉంటుందో అది తింటే కానీ, లేకపోతే మీ ప్రోడక్ట్ ఆ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాని ప్యాకేజింగ్ మొత్తం అది ఎంత ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో కస్టమర్స్కి, అంత సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రోడక్ట్ మీద కాకుండా ఫస్ట్ నుంచే మనీ రేజ్ చేయాలి, మీడియాలో అటెన్షన్ రావాలి, హైరింగ్ చేయాలి, ఇలాంటి వాటి మీద ఎక్కువ టైం పెట్టద్దు. ఫస్ట్ ప్రోడక్ట్ బాగుంటే అవన్నీ ఈజీగా అయిపోతాయి. కాన్స్టెంట్గా కస్టమర్స్తో మాట్లాడుతూనే ఉండాలి, వాళ్ళకి నచ్చుతుందా లేదా ప్రోడక్ట్ అనేది. వాళ్ళనే సజెషన్స్ కూడా అడగాలి, ఏం చేస్తే బాగుంటుందని. వాళ్ళు ప్రోడక్ట్లో ఇంప్రూవ్మెంట్స్ చెప్పచ్చు, అసలు ఐడియానే టోటల్గా మాడిఫై చేయండి అని కూడా చెప్పచ్చు. మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. దాన్నే పివోట్ అంటారు. అంటే ముందు మీరు ఒక ఐడియా అనుకుంటారు, ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు, మీరు అనుకున్నట్టు అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, అప్పుడు ఐడియా మారుస్తారు, ఒక కొత్త ఐడియా. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ స్టార్టింగ్లో పోడ్కాస్ట్ల కోసం పెట్టారు, తర్వాత యాపిల్ వాళ్ళు ఐట్యూన్స్ తీసుకొని వచ్చారు. యాపిల్ వాళ్ళకి భయపడి ట్విట్టర్ అసలు పోడ్కాస్ట్లు వదిలేసి ఒక మైక్రో బ్లాగింగ్ సైట్ బిల్డ్ చేశారు. అదే ఇప్పుడు ట్విట్టర్. ఇది ఒక టైప్ ఆఫ్ పివోట్, కంప్లీట్గా కొత్త ఐడియాకి మారిపోయేది. లేకపోతే మీరు ఫస్ట్ అనుకున్న ఐడియానే కొత్తగా చేంజ్ చేస్తారు, మోడిఫై చేసి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో యూట్యూబ్ అనేది ఓన్లీ వీడియో డేటింగ్ సైట్, రొమాంటిక్ రిలేషన్షిప్స్ కోసం. బట్ తర్వాత అందరూ డేటింగ్ కాకుండా అన్ని రకాల వీడియోస్ పెడుతుంటే అప్పుడు యూట్యూబ్ వాళ్ళు దాన్ని ఒక్క డేటింగ్కే కాకుండా ఒక జనరల్ వీడియో ప్లాట్ఫామ్ లాగా మార్చేశారు. స్టార్టింగ్లో ది డేటింగ్ ప్లాట్ఫామ్, తర్వాత జనరల్గా వీడియో షేరింగ్ చేసుకునే దానికి మార్చేశారు. అది ఐడియా మోడిఫికేషన్. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే కస్టమర్స్ ప్రోడక్ట్కి ఎలా రియాక్ట్ అవుతున్నారో మీకు బాగా తెలియాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయాలా, లేకపోతే పివోట్ అవ్వాలా అనేది. మీరు మీ సొంత ఐడియా మీద అటాచ్ అయిపోకూడదు. కస్టమర్స్కి ఏది కావాలో అది ఇవ్వాలి, దట్ ఈస్ బిజినెస్. మీకు ఏది కావాలో అది కాదు, కస్టమర్ ఇస్ ద కింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిల్డ్ సంథింగ్ దట్ పీపుల్ లవ్, నాట్ లైక్. ఇక్కడ లవ్కి లైక్కి డిఫరెన్స్ ఉంది. లవ్ అంటే మీ ప్రోడక్ట్ చాలా నచ్చేసింది, లైక్ అంటే ఏదో కొంచెం నచ్చింది అంతే, వాళ్ళేం పెద్ద స్పెషల్గా ఫీల్ అవ్వలేదు. మీ ప్రోడక్ట్ అనేది చాలా స్పెషల్గా ఉండాలి. కస్టమర్స్ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ తీసుకోండి, నార్మల్ కంపెనీస్ ఉన్నాయి అండ్ దెన్ ఐఫోన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ వాడేవాడు కొత్త మొబైల్ కొంటే ఫస్ట్ రెడ్మీ యూజ్ చేసేవాడు, తర్వాత మళ్ళీ రెడ్మీయే కొంటాడా లేదా అనేది డౌట్. నేను ఇంతకుముందు రియల్మీ యూజ్ చేసేవాడిని, ఇప్పుడు మోటో యూజ్ చేస్తున్నా. బట్ ఐఫోన్ కొనేవాడు మాత్రం తర్వాత కూడా ఐఫోనే కొంటాడు. అది లైక్కి లవ్కి ఉండే డిఫరెన్స్. మీ ప్రోడక్ట్ని జస్ట్ లైక్ చేస్తున్నారు, లవ్ చేయట్లేదు అంటే మీకు కాంపిటీటర్స్ చాలా డేంజర్ అయిపోతారు. అందుకే ఇప్పుడు ఆండ్రాయిడ్ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, మొబైల్ కంపెనీస్ కొత్త కొత్తవి వస్తూ ఉంటాయి కూడా. కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ ఐఫోన్కి కాంపిటీషన్ అనేది రాదు, ఎందుకంటే ఐఫోన్ని లవ్ చేస్తారు కస్టమర్స్. లవ్ చేసినప్పుడు మీ బిజినెస్కి, మీ ప్రాఫిట్స్కి ఏం డేంజర్ ఉండదు. అలానే అప్పుడు మీరు దర్జాగా కూర్చోవచ్చు అని కాదు, ఏం పెద్ద ఇబ్బంది పడకుండా లేకపోతే కష్టపడకుండా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు మీ ప్రోడక్ట్ని ఫస్ట్ చిన్న మార్కెట్లో లాంచ్ చేయాలి. ఆ మార్కెట్లో చాలామందికి ప్రోడక్ట్ నచ్చేలాగా చూడాలి. మీ ప్రోడక్ట్ ఆ చిన్న మార్కెట్లో ఫిట్ అయిందా లేదా చూడాలి. దాన్నే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అంటారు. ఫిట్ అయిన తర్వాత మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చిన్న మార్కెట్స్ అంటే ఏంది? చిన్న మార్కెట్స్ అంటే మీ ఏరియా అయి ఉండొచ్చు, మీ ఆఫీస్ అయి ఉండొచ్చు, మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు. ఒకటేసారి పెద్ద మార్కెట్లో లాంచ్ చేయకూడదు, బికాస్ దానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పెద్ద మార్కెట్లో లాంచ్ చేయాలి అంటే ఎక్కువ రిసోర్సెస్ కావాలి. యాజ్ స్టార్టప్ మీ దగ్గర అంత రిసోర్సెస్ ఉండవు. అలానే అప్పు తీసుకుని వచ్చి లేకపోతే ఇట్లా ఫండింగ్ తీసుకుని వచ్చి చేస్తే ఫెయిల్ అయ్యేదానికి స్కోప్ ఉంది. సో మీకు ఐడియా మీద ఇంకా సర్టనిటీ లేదు. సెకండ్, ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, అది అందరికీ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎవరో ఒక ప్రోడక్ట్ తెచ్చారు, అది అస్సలు బాగాలేదు అని చెప్పి మొత్తం మార్కెట్ మొత్తం దాని న్యూస్ వెళ్ళిపోతుంది. ఆ ఫెయిల్యూర్ అనే ట్యాగ్ పడిపోతుంది. అదే కనుక చిన్న మార్కెట్లో చేస్తే ఫెయిల్ అయినా కూడా ఆ చిన్న మార్కెట్ వరకే తెలుస్తుంది ఇది ఫెయిల్ అయింది అని చెప్పి. సో దానివల్ల పెద్ద ఇష్యూ ఉండదు. థర్డ్ రీజన్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ని టెస్టింగ్ అనేది చిన్న మార్కెట్లో ఈజీగా చేయొచ్చు పెద్ద మార్కెట్లో కంటే. పెద్ద మార్కెట్ అంటే చాలా మందిని టెస్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు మీకు అంత పెద్ద నెట్వర్క్ ఆర్ సర్కిల్ క్లోజ్గా తెలిసి ఉండకపోవచ్చు. చిన్న మార్కెట్ అయితే వాళ్ళని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళతో డైలీ మాట్లాడచ్చు, అట్లాగా ఈజీ అవుతుంది. నెక్స్ట్, వర్డ్ ఆఫ్ మౌత్. మీ ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళకి అది ఎంత నచ్చాలి అంటే దాని గురించి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చెప్పాలి మీ ప్రోడక్ట్ గురించి.
ఇది జనరల్ హ్యూమన్ సైకాలజీ. వాళ్ళకి ఏదైనా బాగా నచ్చితే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బాగా నచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చెప్తారు, బా సినిమా ఎక్సలెంట్గా ఉందని చెప్పి. అలాగే ఏదైనా అంతే, దట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ. వాళ్ళకి ఎక్సలెంట్గా నచ్చింది, చాలా ఎక్కువ నచ్చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి చెప్తారు. మీ ప్రోడక్ట్ గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలి, అదొక పబ్లిక్ టాక్ లాగా. దాన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. అది జనరేట్ చేయాలి మీరు. లేదంటే మీ ప్రోడక్ట్ అంత బాగలేదని మీనింగ్. మార్కెటింగ్ అండ్ సేల్స్ కూడా చేయాలి, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. బట్ మార్కెటింగ్ చేయకుండా కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి స్టార్టింగ్లో. లేదు అంటే మీ ఐడియా ఆర్ ప్రోడక్ట్ బాగలేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కాంపిటీటర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. కస్టమర్స్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్ అవుతారు. అంతేగాని కాంపిటీటర్స్ వల్ల ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఫెయిల్ అవ్వడం ఆర్ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత బాగా కస్టమర్స్ని అర్థం చేసుకుంటారు, లేకపోతే ఎంత బాగా కస్టమర్స్ని ఇంప్రెస్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, మీ ప్రోడక్ట్ స్టార్టింగ్లో చాలా సింపుల్గా ఉండాలి, కాంప్లెక్స్గా ఉండకూడదు. ఈజీగా అర్థం అవ్వాలి దాని అది ఏంది, ఎట్లా యూజ్ చేయాలి మొత్తం. అండ్ నెక్స్ట్, ఫెనటికల్ ప్రోడక్ట్ అబ్సెషన్. మీ ప్రోడక్ట్ని మీరు ఎంత సీరియస్గా తీసుకోవాలి అంటే, చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వదలకూడదు. ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రోడక్ట్లో అంటే ఇమ్మీడియట్గా దాన్ని ఫిక్స్ చేసేయాలి. పిచ్ ఉండాలి మీ ప్రోడక్ట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల్ని ఎంతైతే కేర్ చేస్తారో ఆ రేంజ్లో ప్రోడక్ట్ని కూడా కేర్ చేయాలి. అండ్ నెక్స్ట్, మీరు కొంతమంది యూజర్స్ని అది పనిగా ఫీడ్బ్యాక్ కోసం పెట్టుకోవాలి. వాళ్ళ చేత కాన్స్టెంట్గా ప్రోడక్ట్ని యూజ్ చేయించి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉండాలి. అది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంతేగాని స్టార్టింగ్లోనే గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ ఇలాగా స్టార్టింగ్లోనే ఎక్కువ మార్కెటింగ్ చేయొద్దు. వాళ్ళకి ఏది నచ్చుతుందో అడగండి, వాళ్ళకి ఏది నచ్చట్లేదో అడగండి, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి, పక్కనే ఉండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఏదైనా ఒక ఫీచర్ యూజ్ చేసే దాంట్లో వాళ్ళకి అంటే అర్థం కావట్లేదా, లేకపోతే ఒక ఫీచర్ మంచి ఫీచర్ ఉండి కూడా దాని అసలు వాళ్ళు యూజ్ చేయట్లేదా డిజైన్ ప్రాబ్లం వల్ల. అండ్ ఒకవేళ మీ స్టార్టప్ లేకపోతే, అంటే మీ స్టార్టప్ని క్లోజ్ చేసేస్తే వాళ్ళు ఫీల్ అవుతారా, లేకపోతే పెద్ద ఫరక్ పడదా వాళ్ళకి, అది కూడా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ లేకపోతే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అసలు స్కోపే ఉండదు. నెక్స్ట్, గూగుల్ మ్యాప్స్ లేకపోతే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. సో సడన్గా రేపు గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ ఇవి ఏం లేవంటే ఖచ్చితంగా మనకు చాలా ఫరక్ పడుతుంది. సో మీ ప్రోడక్ట్ కూడా అట్లా ఉండాలి. అది లేకపోతే చాలా ఫీల్ అవ్వాలి మీ కస్టమర్స్. అట్లా ఉంటేనే మీ ప్రోడక్ట్ బాగుంది అని మీనింగ్. అండ్ మీ ప్రోడక్ట్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి రికమెండ్ చేస్తారో లేదో కూడా అడగండి. చేస్తే ఎలాంటి సిచ్యువేషన్లో చేశారు, ఎందుకు చేశారు, చేయకపోతే ఎందుకు చేయలేదు. మీకు వచ్చే ఆన్సర్స్ని బట్టి ప్రోడక్ట్లో ఇంప్రూవ్మెంట్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి యూజ్ చేయించాలి, మళ్ళీ అడగాలి. ఇలాగా ఫీడ్బ్యాక్ లూప్ కాన్స్టెంట్గా ఉండాలి. ఎంత టైట్గా ఫీడ్బ్యాక్ లూప్ ఉంటే అంత బెటర్. స్టార్టింగ్లో సేల్స్ కూడా ఫౌండర్సే చేయాలి. బికాజ్ అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు కస్టమర్ ఏం చెప్తున్నాడు, మీ ప్రోడక్ట్ కావాలా వద్దా అనే దాని గురించి. అండ్ నెక్స్ట్, మీరు వీక్లీ అండ్ మంత్లీ గ్రోత్ని మెజర్ చేయాలి. ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఆ గ్రోత్ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ ఛానల్ తీసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది. లాస్ట్ మంత్ ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాచ్ టైం ఏంది, రెవెన్యూ ఏంది, అండ్ ఈ మంత్ ఎంత ఇంక్రీజ్ చేయాలంటే ఏమేమి చేయాలి. అలాగా గ్రోత్ని మెజర్ చేస్తూనే ఉండాలి. ఆ గ్రోత్ని ఎలాగా నెక్స్ట్ మంత్కి, నెక్స్ట్ వీక్కి ఇంప్రూవ్ చేయాలనే దానికి స్ట్రాటజీస్ వేస్తూనే ఉండాలి. నెంబర్స్తో గ్రోత్ని మెజర్ చేస్తారు ఎవరన్నా కూడా. అండ్ ఒకవేళ గ్రోత్ సరిగ్గా లేదు అంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోకూడదు ఏదో ఒక రీజన్ చెప్పేసుకొని. గ్రోత్ లేదు అంటే ప్రాబ్లం ఉంది, దాన్ని ఫిక్స్ చేయాలి అంతే. యూ హ్యావ్ టు బి వెరీ హానెస్ట్ అబౌట్ దిస్. సో దట్స్ ద మ్యాటర్ ఈ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు మీ సొంతంగా కోడింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, అది మీ బిజినెస్కైనా, పర్సనల్ బ్రాండ్కైనా, దేనికైనా, తెలుగు టెక్ గురించి వాళ్ళది వెబ్సైట్ డిజైనింగ్ మాస్టర్ కోర్స్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 5,000 రూపీస్, బట్ ఇప్పుడు ఆఫర్లో 1,000 రూపీస్కే వస్తుంది. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ఫస్ట్ వాళ్ళకి వాట్సాప్ చేయండి, నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends already told me that I don't wanna listen.